శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ ఆఫీసులో ఏసీబీ సోదాలు జరిగాయి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ట్రెజరీ ఉద్యోగులు. బిల్లులు మంజూరు చేయడానికి 15,000 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కల్లిపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హేమరాగిని నుంచి లంచం డిమాండ్ చేశారు. ఇక పోస్ట్ రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చే ఎరియర్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లుగా సమాచారం. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు సబ్ ట్రెజరీ ఆఫీసర్ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాస్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, అప్డేట్స్ ఏంటి? మొదలై ఈరోజు మనం చూసుకుంటే సబ్ ట్రెజరీ ఆఫీసులోని లంచాల ముత్యం ఏదైతే పూర్తి స్థాయిలో ఇప్పటికే అయితే అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీని మీద ఆ శాఖ మంత్రి గతంలో ఆరోపణలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దీని నేపథ్యంలో ఈ రోజు శ్రీకాకుళం సబ్ ట్రెజరీ ఆఫీసర్ నెంబర్ 2 ఇందులో అయితే సగటు సచివాలయం ఉద్యోగం నుంచే లంచం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇందులోనైతే ఇప్పటికే 15,000 డిమాండ్ చేశారని చెప్పేసి అందులోని ఇద్దరు ఉద్యోగులు సీనియర్ అకౌంటెంట్ మరియు ఎస్టీఓ ఇద్దరిని ఏసీబీ అధికారులు అడ్డంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కిల్లపాలెం సచివాలయ సమీపంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హేమలాగిని అనే సచివాలయ ఉద్యోగం నుంచి లంచం అయితే డిమాండ్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆవిడ ఆ ఏసీబీ అధికారులని ఆశ్రయించడం, దీనికి సంబంధించి వాళ్ళు వలపన్ని వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇదైతే ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులు అయితే జిల్లా వ్యాప్తంగా ప్రజలు అవినీతి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాను తప్ప ఈ సంఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. పర్లేదు అంటే గతంలో కూడా అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఇప్పటికైతే ఒక్క శ్రీకాకుళం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ ఆఫీసుల మీద అయితే ఆరోపణలు వెలువెత్తున్నాయి. అదే విధంగా విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాలో సైతం ట్రెజరీ ఆఫీసులు అవినీతి బాగోతాలు జరుగుతున్నాయని చెప్తున్నాం. మనం చూసుకుంటే గతంలో కూడా ఒకేసారి ఏకకాలంలోని రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ ఆఫీసులోని రిజిస్టర్ ఆఫీసులోని కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని నేపథ్యంలో ఇప్పటికే ఇటువంటి సంఘటనలు వెలుగులోకి రావడం అయితే ఒకంత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ కింద స్థాయి ఇప్పుడు దొరికిన స్థాయి ఉద్యోగులకైతే కాదు, పూర్తి స్థాయిలోనైతే దీని మీద ఏసీబీ దృష్టి పెట్టాలి, అదేవిధంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఏసీబీ ఇటువంటి వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో అవినీతి రాజ్యం వెళ్తుందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు రమేష్ దీని మీద? అయితే ప్రభుత్వానికి సంబంధించింది అయితే ఇది ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప క్షేత్రస్థాయిలో అయితే దీని మీద దృష్టి సారించట్లేదని చెప్పేసి ఇటువంటి సంఘటనలు తేర్చాలని చేస్తున్నాయని చెప్పాలి. పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారుల దృష్టి సారిస్తే, అది ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇటువంటి పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేయొచ్చని చెప్తున్నారు. అయితే ఎక్కడికెక్కడ చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మూల ట్రెజరీ ఆఫీసర్లలో కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏసీబీ అధికారులు అయితే ఇంకొంచెం చాకచక్యంగా పనిచేస్తుంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి అధికారులను అయితే ఒక్కసారిగా అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పేసి ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ట్రెజరీ ఉద్యోగులు. బిల్లులు మంజూరు చేయడానికి 15,000 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కల్లిపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి హేమరాగిని నుంచి లంచం డిమాండ్ చేశారు. పోస్ట్ రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఎరియర్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు సబ్ ట్రెజరీ ఆఫీసర్ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాస్. ఎలా కాదు స్ట్రైట్గా ఉండండి, ఇద్దరు స్ట్రైట్గా తిప్పండి, స్ట్రైట్ కొంచెం ముందుకు రండి, ఇటు చూడండి కళ్ళతలు తీ, ఇటు చూడు ఓకే. నేను కూర్చుంటాను జాగ్రత్త చూడండి, కూర్చో నువ్వు ముందురా, కొంచెం ముందు రండి, కొంచెం సైలెంట్ సార్,